హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది లేటెస్ట్గా వచ్చినటువంటి ప్లాటినం కోటెడ్ ఇయర్ రింగ్స్, తర్వాత మనకి కమ్మలు. చాలా మంచి మోడల్స్ వచ్చాయండి. ఒకసారి మీరు మొత్తం వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ చిన్నపిల్లలకి వేస్తాం కదా. గోల్డ్ అంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది సిల్వర్లో కూడా అడుగుతుంటారు. సో వాళ్ళ కోసమని నేను ఇవి చేయడం జరిగిందనమాట. సో సేమ్ మన గోల్డ్కి ఏ విధంగా అయితే ఫినిషింగ్ వస్తుందో సేమ్ అదే ఫినిషింగ్తో మనకి ఇక్కడ సిల్వర్లో చేయడం జరిగిందనమాట. ఈ బాల్స్ పైన కటింగ్ అని వచ్చింది చూడండి మీరు. మన గోల్డ్ బాల్స్కి ఏ విధంగా అయితే కటింగ్ వస్తుందో సేమ్ అదే విధంగా దీనికి కటింగ్ రావడం జరిగింది. కనిపిస్తుందా? ఇది దీని తర్వాత డిఫరెంట్ ఆఫ్ కటింగ్స్ వచ్చాయండి, అలాగ కటింగ్స్. దీని మీద కొద్దిగా ఇంకా వేరే కటింగ్ వచ్చింది. సేమ్ మన గోల్డ్ వర్క్ ఏ విధంగా అయితే మనం కటింగ్ చేపిస్తామో అదే విధంగా దీనికి ఈ బాల్స్ మీద కటింగ్ చేయించాను, మిషన్ కటింగ్ అనమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది అడుగుతున్నారు కూడా. ఇవి చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం గోల్డ్ వేసి పంపించడం, తర్వాత బాధపడడం కంటే ఈ వెండి వేసి పంపించడం చాలా బాగుంటుంది. ఒకవేళ పోయినా కూడా మనకు అంత బాధ కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత మనకి ఇవి ఇయర్ రింగ్స్. ఇది ప్లాటినం కోటెడ్. ఇది ఈ మధ్యలో చిన్న స్టోన్ వర్క్ వచ్చింది, మీరు కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇవి చిన్నపిల్లలకి మనము ఇయర్ రింగ్స్ లాగా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే సైడ్ రింగ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది మధ్య చాలామంది సైడ్లో పెడుతున్నారు కదా, మన సైడ్ రింగ్స్ ఐడియా ఉంది కదా మీకు. సైడ్ రింగ్స్ లాగా యూజ్ చేస్తున్నారు చాలామంది. సైజు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది సేమ్ మన స్టీల్ కోటింగ్ లాగా ఉంటుంది కానీ ఇది ప్లాటినం కోటెడ్. ఇది ప్లాటినం కాదు, ప్లాటినం అనుకునేది అంత. ఇది ప్లాటినం కోటెడ్ ఓన్లీ. ఇదొక మోడల్. ఇందులో మనకు చిన్న స్టోన్ వర్క్ వచ్చింది, అబ్జర్వ్ చేశారు మీరు. ఇదంతా కూడా మిషన్ ఫిట్టింగ్ అనమాట, మనం హ్యాండ్ వర్క్ ఏం లేదు ఇందులో. కాకపోతే ఏంటంటే మామూలు సిల్వర్ కంటే ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఫినిషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. నేను మామూలుగా కొన్ని మోడల్స్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి హైలైట్ అంటే ఇవ్వండి. అసలు ఇంకా వీటి కోసం చెప్పాల్సిన పని లేదు. ఇవైతే చాలామంది అడుగుతున్నారు. సేమ్ మన ఇంకా గోల్డ్ అంతే. ఇక గోల్డ్ పెట్టుకోలేని వాళ్ళు మన ఈ సిల్వర్లో పెట్టుకొని ఆనందించడమే. అసలు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది చూడండి. మధ్యలో పెద్ద స్టోన్ వచ్చింది, సైడ్లోకి ఇవన్నీ కూడా మళ్ళీ చిన్ని స్టోన్స్. అసలు నీకు దూరంగా చూస్తే గోల్డ్ అంటే కూడా నమ్మవచ్చు. అసలు మనకి సిల్వర్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు, మొత్తం స్టోన్తోనే మనకు మొత్తం ప్యాకప్ అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చింది వరకు, సూపర్ అసలు. ఈ మధ్యలో రెడ్ స్టోన్ ఇచ్చాను, మధ్యలో రెడ్ ఇచ్చేసి సైడ్లోకి వైట్ స్టోన్స్ ఇచ్చాను. ఇది కొద్దిగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సార్ చూడండి మీరు, దూరంకి వెళ్ళి చూస్తే అసలు మనం ఇంకా ఇది గోల్డ్ అంటే కూడా నమ్మవచ్చు. అసలు మనకు సిల్వర్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు మనకి. దూరంకి వెళ్ళి సడన్గా చూస్తే గోల్డ్ అంటే కూడా నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది మనకి స్క్వేర్ షేప్లో వచ్చి 4 స్టోన్స్ వచ్చాయండి మధ్యలో. చిన్న చిన్న స్టోన్స్ 4, ఒక స్టోన్ కాదు, ఇది 4 స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నా వర్క్ కోసం అయితే చాలామంది కామెంట్లు అడుగుతున్నారు. చాలా సంతోషం. చాలామంది రిప్లై కూడా ఇస్తున్నారు. కొంతమంది నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఓకే, నా ఫోన్ నెంబర్ అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను, నేను అడిగిన వారికి మాత్రం ఇస్తున్నాను. చాలామంది మీ ఫోన్ నెంబరు పెట్టచ్చు కదని చెప్పి అడుగుతున్నారు. లేదు, ఓన్లీ నా ఫోన్ నెంబర్ అడిగిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వర్క్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. దీనికి కూడా అలాగే ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అందరికీ నమస్తే.